పట్టణ తొడివేరు స్వచ్ఛంద సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ వాళ్ళందరూ కలిసి మన అమ్మవారి దగ్గరికి రావడం ఎందువల్లంటే ఈ నెల 24 అమావాస్య గురువారం రోజున అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం బాగా చేయాలని చెప్పేసి కమిటీ తరఫున నిర్ణయించుకోవడం జరిగినది. ఆల్రెడీ మీ కమిటీ దగ్గర కూడా బోనాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు, అన్నదానం జరుగుతుంది. దాంతోపాటే అన్ని కమిటీల దగ్గర 40 జ్యోతుల కమిటీ దగ్గర అన్నదాన కార్యక్రమం చేయాలా, బోనాల కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎందువల్లంటే మనం జ్యోతులు ఏ విధంగా అయితే మగవాళ్ళం చేస్తామో అదేవిధంగా మహిళల ద్వారా కూడా బోనాల కార్యక్రమం చేసి అమ్మవారికి పాత్రలుగా ఆమె కృపకు మనం పాత్రలు కావాలని చెప్పేసి ఆలోచనతో మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం శ్రీకారం చుట్టడం జరిగినది. అందులో భాగంగానే ఈ నెల అమావాస్య రోజున మనం కులస్తులు అందరితో కలిపి వేరే కులస్తులు అందరం కలిపి కూడా అందరం ఐకమత్యంగా వేరే కులస్తుల్లో మహిళలందరినీ కలుపుకొని అమ్మవారికి ఈ డోర్ టు డోర్ పిలిచి అమ్మవారికి బోనాలు సమర్పించి ఆ వచ్చిన భక్తులందరికీ భక్తాదురాలందరికీ ఒక అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి కమిటీ తరఫున నిర్ణయించుకోవడం జరిగినది. అందులో భాగంగానే మా కమిటీ తరఫున కూడా మీకు కూడా ఒక 20 కేలు బియ్యము, 20 కేలు కందిబ్యాలు, 5 కేలు బెల్లము, 5 కేలు శనిబ్యాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని అన్ని కమిటీలకు సమానంగా ఇవ్వాలని, ఎందుకంటే ఉన్న వాళ్ళు నేను అన్ని కమిటీలు అనుకొని అన్ని కమిటీలు మాకు సమానంగా తీసుకొని అందరూ ఒకటేసారి 40 కమిటీలు ఒకటే రోజు అన్నదానం చేయాలా. అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు నిర్ణయించుకుంటే ఆ ప్రకారంగా అప్పుడు మీరు మీ ఇష్ట ప్రకారంగా చేయాల. ఎందుకంటే అమ్మవారు కూడా బోనాలు కూడా మీ అనుకూలం బట్టి మీ ప్రకారంగా బోనాలు కూడా మీ అనుకూలం బట్టి ఎక్కడ వీలైతే అక్కడే తీసుకోండి. ఇక్కడ అనేది ఏం లేదు, మీకు అనుకూలంగా ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా ఏమంటే 1 గేర్ 2 గేర్లు కానీ అమ్మవారి బోనాలు తిరిగితే ఇంకా బాగుంటుంది. ఆ కార్యక్రమం కూడా చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి అమ్మవారి పాత్రలకి మనం ఎప్పటికీ ఈ విధంగా చేసుకుంటూ పోతా అంటే రాబోయే రోజుల్లో మన సనాతన ధర్మం ముందుకు పోయే అవకాశాలు రెండూ ఉన్నాయి. కాబట్టి మన ఆధ్యాత్మికంగా ముందుకు పోతే భవిష్యత్తులో మనకి అమ్మవారి కృప వలన మనకు వ్యాపారాలు బాగుంటాయి, పంటలు బాగుంటాయి, మొక్కలకు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం బాగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆనందవరమందు అందముగా రామగారి కట్టమందు కొట్టు నైకదాంబ సదకరి గురాంబ అమ్మవారికి మనం ఎంత చేసుకుంటామో మాత్రం వేసుకోండి. మీరు 2 కందులు అంటే 2 కందులే వేసుకోండి. అందరూ వడ్డీ చెప్పుడు వస్తాను, ఎందుకంటే దండిగా కదా బాగుంటుంది కదా. మాకంతా ఏమన్నా ప్రాబ్లమ్స్ కాకుండా రామనగర్లో దగ్గర 20 సంవత్సరాలుగా ఇక్కడ 20-30 నేను పుట్టక నుంచి కట్టాక ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడ చిన్నగా మానగా పెరిగి దాదాపు ఒక సేవ చేసే వాళ్ళు కూడా ఇక్కడ మానుకుంటే వాళ్ళు మేము ఎంటర్ అయ్యి మేము ఇప్పుడు 18 సంవత్సరాల్లో మేము ఇక్కడ సేవ చేస్తున్నాము. కమిటీ వాళ్ళు మాకు 25 మంది కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆ కమిటీ తరఫున మేము ఒక అభివృద్ధి చేయాలనుకున్నాం. అంటే రామనగర్లో అప్పుడు గట్టలు గుడి కూడా లేదు, కానీ ఫస్ట్ మాదే. తర్వాత ఇక్కడ గుడి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత కట్టగా చూసుకున్నాం, గుడిగా చూసుకోలేదు. కానీ ఇదొక కట్ట ఇక్కడ ధర్మారంలో రామనగర్ కట్ట అంటే ఆంధ్రప్రదేశే పాల్గొంది. ఎందుకంటే ఇక్కడ పాలు అవుతాను పేరు పొందింది. కాబట్టి ఆ కట్ట రూపంగా అమ్మవారి కొలువు చేస్తున్నాము. దయచేసి అందరూ సగరంతో ఇక్కడ చేస్తున్నాము. రామనగర్లో అంటే మనకి పెద్దల ద్వారా భక్తుల ద్వారా ఇక్కడ అమ్మవారి కొలువే ఉంది.
ప్రతి ఒక్కరు పూజలు చేస్తాం. శుక్రవారం అయితే సాయంత్రం మధ్యాహ్నం 12 వరకు పూజలు చేస్తాము. సాయంత్రం కూడా అందులో మహామంగళ ఆర్తించి తీర్థప్రసాదం తీసుకొని పోతాం సార్. ఇక్కడ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన గుత్తిరి రాము గారు మనకి ఇక్కడ సహకారం ఈరోజు ఈ సంవత్సరం ఫస్ట్గా ఆయన వచ్చినప్పటి నుంచి ఫస్ట్గా మాకు ఇక్కడ సహకారం మాకు అందించడానికి ఆయనకి కృతజ్ఞతగా చెప్తున్నాను. కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే పెద్దోళ్ళు పిల్లలు ఓకే. చాలా మంచిది. అందులో భాగంగా చివరి రోజు మన అమావాస్య ఈరోజు ఈ నెల ఆషాఢ మాసంలో చివరి రోజు అమావాస్య రోజున అమ్మవారి వచ్చింది కానీ ఆ రోజు చేసిన బాగుంటుంది. ఆ రోజు కూడా మీరు మళ్ళీ అదనంగా మీకు కష్టం అనిపించవచ్చు. కానీ ఆ రోజు 20 మంది 50 మంది 100 మంది 50 మంది వహించాలని బోనాల కార్యక్రమం చేపించి మేము మీ దగ్గరకు వస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఏమైతే ప్రతిసారి మీరు బుక్లు ఎత్తుకుని పోయినారనుకో డబ్బులు ఎవరు వాళ్ళు మగాలు నచ్చుకుంటారు. ఈ అడుగు పని అయినా అంటారు. మనం ఏదో మన అడపడిలో చూసినట్టు చూస్తారు. అది నచ్చదు నా పాలసీ. అట్లా లేకుండా మనం కుల బాంధవులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా పట్టణ తొగటివెర సిద్ధిర సేవా సంఘం ధర్మవరం పట్టణ కమిటీ తరఫున మన చోడేశ్వరిదేవి అమ్మవారి దగ్గరికి రావడం ఎందువల్లంటే ఈ నెల 24వ తారీఖు అమావాస్య పుట్టినరోజు కార్యక్రమం గురువారం రోజు ఘనంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు చివరి రోజు దాదాపుగా 9 రోజులు అవుతుంది. ప్రతి అమ్మవారిని దర్శించుకొని రోజుకు 5-6 అమ్మవారు దర్శించుకుంటూ ఈరోజు చివరి రోజు మన సాయినగర్ అమ్మవారు దర్శించుకోవడం ఈరోజు 7వ అమ్మవారు దర్శించుకోవడం జరిగినది. ఎందువల్లంటే మన ఇలవేల్పు శ్రీ చోడేశ్వరిదేవి అమ్మవారికి బోనాలు సమర్పించాలని చెప్పేసి అని పుట్టినరోజు అప్పుడు బాగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ప్రతి ఆదివారము మంగళవారం శుక్రవారం వాళ్ళ అనుకూలాలు బట్టి కూడా ప్రతి అమ్మవారికి పెద్దమ్మకు చోడమ్మకు
శృంఖలం అన్ని అమ్మవార్లకు అందరికీ బోనాలు సమర్పించుకుంటూ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే అమ్మవారికి మన ఆషాఢ మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు రావడం, ఆ రోజు పుట్టినరోజు రావడం మనకి ఎంతో సంతోషించదగ్గ విషయము. అందులో భాగంగానే ఆ రోజు మనం బోనాల కార్యక్రమం మన అందరం ఐకమత్యమై బాగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది. మీరు కూడా మన కమిటీ వాళ్ళు కూడా దీన్ని బాగా జయప్రదం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే మన సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మన ఆధ్యాత్మికంగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తొగడవీర క్షత్రియులం మగవాళ్ళం ఏ విధంగా అయితే జ్యోతుల కార్యక్రమం చేస్తూ ఉన్నామో మహిళలు కూడా ప్రోత్సహించాలా. మహిళలు కూడా బోనాల కార్యక్రమం ఏర్పాటు చేపించేసి పెద్దగా కార్యక్రమం అమ్మవారికి బోనాలు సమర్పించి చేస్తే రాబోయే రోజుల్లో మన ఒక పండగ మాదిరి తెలంగాణలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా బోనాల కార్యక్రమం చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పేసి మా కమిటీ తరపు నిర్ణయించుకొని మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగినది. అందులో భాగంగా ఆ రోజు బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి మా కమిటీ తరపున కూడా అన్నదాన కార్యక్రమానికి కూడా బియ్యము, రవ్వ, చక్కెర, బ్యాలు అన్నీ మా కమిటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఈ అమ్మవారు కృపకు మహిళలు బాగా ముందుండి కూడా మనం కూడా ప్రోత్సహించి మనం కూడా మన కుటుంబ సభ్యుల్లో మన ఇంట్లో వాళ్ళకు కూడా మహిళలను ప్రోత్సహించి ఆధ్యాత్మికంగా ముందు పోయి అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ముందు ఉండి అమ్మవారికి ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకుంటూ కూడా అమ్మవారికి శుక్రవారం రోజు కూడా లలితా సహస్రనామం ప్రతి అమ్మవారి గుడి దగ్గర చదువుకుంటూ కూడా ఆధ్యాత్మికంగా ముందు పోతే మనం ఏవైనా సాధించవచ్చు అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే ఎక్కడే కానీ అశాంతి లేకోకుండా ఉండకూడదు, శాంతితో ఉండాలా. మనం వర్షాలు బాగుపడాలా, పంటలు బాగుండాలా, మనకు వ్యాపారాలు బాగుండాలా, చేనేత కార్మికులకు బాగుండాలా, రాష్ట్రము, దేశము, మన పట్టణ ప్రజలు, తొగడవీర క్షత్రియులతో పాటు పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచం అంతా కూడా ఎక్కడే కానీ కొట్లాట్లు గొడవ లేకోకుండా, యుద్ధాలు జరుపుకోకుండా శాంతియుతంతోనే ఏదైనా సాధించవచ్చు. ఆ అమ్మవారి కృప వలన శాంతియుతంతో అందరూ బాగుండి ప్రపంచం అంతా కూడా సకల కోట జీవరాశి బాగుండాలని చెప్పేసి ఆ అమ్మవారి కృప అందరికీ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.